ఓకే గణేష్, ఇప్పిస్తాను లేవయ్యా. హెడ్ ఇంజరీ ట్రామా కేస్. డాక్టర్ పురుషోత్తం ఇన్ఫార్మ్ చేయండి. ఆపరేషన్ థియేటర్ స్టాండ్ బై. అమ్మా మీరు ఇమీడియట్ గా ఎంట్రన్స్ కు స్ట్రెచర్ పంపించండి. 5 నిమిషాలు అంబులెన్స్ వస్తుంది. ఇక వచ్చామన్నా, పక్కకు వచ్చాం. మహేష్, అన్ని బ్రేక్ డౌన్ చేసి ఓ 1 lakh బిల్ రెడీ చేసి ఉంచండి. నేను ఇప్పుడే వస్తాను. ఓకే సార్ రండి సార్. సార్, ట్రామా కేసులో మన హాస్పిటల్ నెంబర్ 1, 95% సక్సెస్ రేట్. మీ అమ్మాయి ప్రాణాలు తప్పకుండా కాపాడతాం, దిగులు పడకండి. ఏడవకండి, మేమున్నాం. ఏం పని చేస్తుంటారు? ఆటో డ్రైవర్ని సార్. ఓహో, పిల్ల పేరు మీద మెడికల్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా? ఓకే, పర్వాలేదు పర్వాలేదు. మహేష్, వీరిని తీసుకెళ్ళి అడ్మిషన్ వేయించుకురా. సార్, మీ దగ్గర ఎంత ఉందో దాన్ని ముందు కట్టి మీ అమ్మాయి పేరు ఓ అడ్మిషన్ వేయించుకురండి. నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడిస్తాను. ఏం దిగులు పడకుండా వెళ్ళండి, మేమున్నాం. ధైర్యంగా వెళ్ళండి. ఎలా ఉంది డాక్టర్? టూ లేట్. 10 నిమిషాల ముందు తీసుకొచ్చుంటే ఇంత కాంప్లికేషన్ అయి ఉండేది కాదు. స్కల్ బ్రేక్ అయింది. సర్జరీ మనం చేయొచ్చు, బట్ యూస్లెస్. ఆపరేషన్ చేద్దామన్నారు కదా డాక్టర్, చేయండి. బేస్ట్ కుమారు, బతకదు. 6 లక్షలు ఖర్చు అవుతుంది. పైగా వెళ్ళినా ఆటో డ్రైవర్ అంటున్నావు, తట్టుకోగలరా? ఉన్నవాళ్లే ఆలోచిస్తారు డాక్టర్. డబ్బులు ఇచ్చి 1000 క్వశ్చన్స్ వేస్తారు మనని. వేరే ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి సెకండ్ ఒపీనియన్ అడుగుతారు. ఇంతకన్నా పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోతారు. కానీ ఇటువంటి వాళ్ళు ఏ ప్రశ్న వేయకుండా అందిన చోటల్లో అప్పో సొప్పో చేసి డబ్బులు కట్టేస్తారు. జరగరాని తప్పేదన్నా జరిగిందే అనుకోండి, మూసుకొని బాడీ తీసుకొని వెళ్ళిపోతారు. ఓకే, డబ్బులు కట్టమను, నేను ఆపరేషన్ థియేటర్లో అడుగు పెడతాను. అంతవరకు ప్రాణం పోకుండా ఆపగలమా? వెంటిలేటర్ పెడితే కొంచెం ఆగుతుంది. పెయిన్ఫుల్ ప్రాసెసే. నువ్వు లేట్ చేయొద్దు. ఆపరేషన్కి త్వరగా డబ్బు కట్టమని చెప్పి. అలాగే సార్, చెప్తాను. కంగారు పడద్దు. ఓ సర్జరీ చేయాలి. చేస్తే అమ్మాయిని ఖచ్చితంగా కాపాడచ్చని డాక్టర్ చెప్పారు. లేదంటే కష్టం అన్నారు. ఏడవద్దు. ఆపరేషన్కి 6 లక్షల రూపాయలు అవుతుందన్నారు. మీ పరిస్థితి నేను వివరంగా చెప్పాను. మీరు మీ అమ్మాయిని వేరే హాస్పిటల్కి తీసుకెళ్లి చేర్చాలనుకుంటే చేర్చచ్చు. కానీ ఇప్పుడు అది అడ్వైజబుల్ కాదని, రిస్క్ అని డాక్టర్ అంటున్నారు. చెప్పండి, ఏం చేద్దాం? నా కూతుర్ని ఒకసారి చూడొచ్చు సార్. భలేవారే. తొందరగా డబ్బు రెడీ చేయండి. వెంటనే ఆపరేషన్ మొదలుపెట్టండి. మీరేం భయపడకండి, మేము ఓకే. అవును సార్, మొదలెట్టచ్చు. సార్, మీరు చెప్పినంత డబ్బు కట్టేశాను సార్. ఆపరేషన్ పూర్తయ్యాక 1.5 లక్ష కట్టేస్తాను సార్. తెలుసు, మీరు కడతారని నాకు తెలుసు. పాపని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. ఏం దిగులు పడకండి, మేమున్నాం. బాడీకి స్టిచెస్ వేసి ఇచ్చేయండి. పిల్ల పేరెంట్స్తో నేను మాట్లాడతాను. డాక్టర్, సారీ, మీ అమ్మాయిని కాపాడలేకపోయాం. మేము ఎంతగానో ప్రయత్నించాం. మీ అమ్మాయికి బిల్ పవర్ తక్కువ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. కుమార్, ప్లీజ్. ఓకే సార్. అమ్మా, ఇక్కడ ఏడవకూడదమ్మా. ఏడవాలంటే బయటకు వెళ్ళాడమ్మా. నా బిడ్డ చచ్చిపోయిందయ్యా. చెప్పండి అయ్యా, ఏడకుండా. నిజమేనమ్మా, కానీ ఇక్కడ ఇలా ఏడిస్తే అందరికి ఇబ్బంది కదా. ఒక్కసారి నా బిడ్డని చూడొచ్చు. 1,00,000 రూపాయలు బాకీ ఉంది. అది కట్టేసి మీ అమ్మాయి బాడీని తీసుకుపోయి జరగాల్సిన పని చూడండి. ఇది న్యాయం కాదు సార్. ఇది న్యాయమే కాదు సార్. చచ్చిపోయిన బిడ్డని కారణవాళ్ళనే చూడకూడదన్నా ఇదే న్యాయం సార్. నేను మీ బిడ్డను చూడకూడదని లేదండి. మీరు చూడకూడదనడానికి నేను అంత మనసు లేనివాడిని కాదు. మీరు డబ్బు మొత్తం కట్టి బాడీని తీసుకుంటేనే కానీ అంటుంది. అయ్యో, అది పుట్టగానే నా మామే బాబు చూసింది. ఏమో చెప్పితే చెప్పి విసిరించకమ్మా. చూడమ్మా, డబ్బు కట్టేసి తట్టుకోలేకపోయింది. నా బిడ్డ పట్టాలి ఒక్కసారి చూడండి. మిగతా డబ్బు తప్పకుండా తెచ్చుకెళ్తాను. ఈశ్వరి,
వేసుకోవడానికి గుడ్డ లేదు, ఉండడానికి గూడు లేదు, కడుపు గుక్కెడు గంజి లేదు. ఒక్క బిడ్డని చదివించడానికి ఒక కుటుంబమే పోరాడాల్సి వచ్చింది. పేదోళ్ళ దగ్గర ఏముంటుంది సార్? వాళ్ళకుండేది ఒక్క ప్రాణమే. ఆ ప్రాణం కూడా ఒకడు ఎందుకని భావిస్తే వాడిని ఏం చేయమంటారు? బై ఎనీ ఛాన్స్ ఆ నలుగురు ఇప్పుడు ప్రాణాలతో ఇంకా బతుకున్నారా? 10 నిమిషాల్లో ఆ పిల్లని ఒక సరైన హాస్పిటల్కి తీసుకెళ్ళుంటే, 10 నిమిషాల్లో ఆ పిల్లకి సరైన ట్రీట్మెంట్ ఇచ్చుంటే ఆ పిల్ల చనిపోయేది కాదు సార్. పది నిమిషాల్లోగా మీరు వెళ్ళగలిగితే ఆ నలుగురిని తప్పకుండా కాపాడగలరు. Your time starts now. సార్, ఆయన్ని 3 రోజుల పాటు ఓ ఇనుప పెట్టెలో పెట్టి సగటు మనిషికి అవసరమయ్యే ఆక్సిజన్ లెవెల్లో మరీ సగానికన్నా తక్కువగా అందేలా డివైస్ సెట్ చేశారు సార్. 3 రోజులుగా ఆయన సఫకేట్ అయ్యి లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి చనిపోయాడు సార్. డాక్టర్ టర్మ్స్ లో చెప్పాలంటే బాగున్న మనిషికి వెంటిలేటర్ పెట్టి చంపడం లాంటిది సార్. ఓ 10 నిమిషాలు ముందుగా వచ్చుంటే ఖచ్చితంగా కాపాడి ఉండొచ్చు సార్. 10 నిమిషాలు. అదే అదే సో యువర్ మిషన్ అకంప్లీష్డా? ఇప్పుడు నేనేదో నేను కష్టపడి పట్టుకున్నట్టుగా అందరూ చెప్పుకుంటున్నారు. నేను అనుకోవడం వల్ల నువ్వు ఇక్కడ లేవు, నువ్వు తలుచుకోవడం వల్లే నువ్వు ఇక్కడ ఉన్నావు. నువ్వే ఓ క్లూ అందించి మాకు దొరికి ఇదంతా దేనికి? ఈ కథ అంతా నాకు చెప్పడానికా? వావ్, బ్రిలియంట్ సార్. థ్యాంక్ యూ. నా వల్ల చెడ్డవాళ్ళు చాలా మంది బాధపడ్డారు, కానీ మొదటిసారి నా వల్ల ఒక మంచివాడికి బాధ కలిగింది. అందుకే నేను ఇలా నలుగురు ముందు బయటపడాల్సి వచ్చింది. యాజ్ యూజువల్ అర్థం కాల.